బట్ వాట్ ఇఫ్ ఐ టోల్డ్ యూ, ఈ రోజు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని ఫ్రెషర్స్ లాంటి వాళ్ళు కూడా నెలకి మినిమం 50 నుంచి లక్ష రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు అంటే నో, ఇది స్కామ్ కాదు. మనం అలాంటిది ఎప్పుడూ చెప్పం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6 పవర్ఫుల్ హై ఇన్కమ్ స్కిల్స్. ఈ స్కిల్స్ కి డిగ్రీతో సంబంధం లేదు. కంపెనీస్ ఆర్ బెగింగ్ ఫర్ పీపుల్ విత్ దీస్ స్కిల్స్. ఫస్ట్ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్, ద మదర్ షిప్ ఆఫ్ ఆన్లైన్ జాబ్స్ అనమాట. ఇది చూడండి, ప్రతి ఒక్క బిజినెస్ ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటుంది. మీ పక్క ఇంటి కిరాణా షాప్ నుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ వరకు వాళ్ళందరికీ కస్టమర్స్ కావాలి. ఆన్లైన్ లో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే ప్రాసెస్ డిజిటల్ మార్కెటింగ్. ఈ స్కిల్స్ కి ఉన్న డిమాండ్ ఎంత అంటే కంపెనీస్ మిమ్మల్ని డిగ్రీ అడగరు. తర్వాత వచ్చేది వీడియో ఎడిటింగ్. డిజిటల్ మార్కెటింగ్ తో సమానంగా వీడియో ఎడిటింగ్ అనేది చాలా గ్రో అవుతుంది. నేను ఈ వీడియో చేస్తున్నా, దానికి ఒక ఎడిటర్ కావాలి. మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ప్రతి రీల్ దానికి ఎడిటర్ కావాలి. ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి బ్రాండ్, ప్రతి ఒక్కరికి కూడా మీరు అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసినా దాని గురించి వీడియో ఉంటుంది చూసారా, ఆ వీడియో కూడా ఎడిటర్ కావాలి. తర్వాత వచ్చే స్కిల్ UI UX డిజైనర్. ఒక వెబ్సైట్ చూడడానికి ఎలా ఉంది, యూజర్ వాడుతుంటే వాడికి ఏ ఫీల్ ఇస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జొమాటో స్విగ్గీ యాప్ ఎందుకంత ఈజీగా వాడగలుగుతున్నారు? బికాస్ ఆఫ్ గ్రేట్ UI UX డిజైనర్ దాని వెనకాల ఉన్నారు కాబట్టి. ఇది ఒక ప్రీమియం స్కిల్. ఇప్పుడు తర్వాత కంటెంట్ స్ట్రాటజిస్ట్. ఈ మధ్య కాలంలో ప్రతి బిజినెస్ కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కి వచ్చేసింది. వాళ్ళు ఎందుకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కి వస్తున్నారంటే కస్టమర్స్ అందరూ దాని చుట్టే తిరుగుతున్నారు. సో అక్కడ వాళ్ళకి కావాల్సిన ఒక రోల్ ఏంటంటే కంటెంట్ స్ట్రాటజిస్ట్. అంటే ఒక కంపెనీ ఎటువంటి కంటెంట్ యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోగలగాలి అనేది చెప్పేది ఒక కంటెంట్ స్ట్రాటజిస్ట్. తర్వాత పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. మనము కంటెంట్ రెడీ చేసాం, యాప్ రెడీ చేసాం, ఇప్పుడు ఈ విషయం జనాలకి తెలియాలి. ఇవి నార్మల్ యాడ్స్ అయితే కావు, వీటిని పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటారు. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక కంపెనీ మీకు లక్ష ఇస్తుంది, మీరు ఫేస్బుక్ యాడ్ రన్ చేసి ఆ లక్షతో పాటు కంపెనీకి 5 లక్షల రెవెన్యూ తెచ్చాలి అంటే మీ పర్ఫార్మెన్స్ మాట్లాడాలి. నువ్వు ఏం స్ట్రాటజీ చేస్తావు నాకు అవసరం లేదు. కాపీ రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్ ఓకే అన్నా, కానీ స్టార్టింగ్ లో నో ఎక్స్పీరియన్స్ అన్నావు. మరి కంపెనీస్ కి బలంగా జాబ్ ఎలా ఇస్తారంటే ఈ 6 స్కిల్స్ కి కామన్ గా మీరు చేయాల్సింది పోర్ట్ఫోలియో. ఈ కంపెనీస్ మీ డిగ్రీస్, మీ సర్టిఫికేట్ చూడవు, కానీ వాళ్ళకి కావాల్సిన పోర్ట్ఫోలియో. ఈ